మోసకారి నక్క. అనగనగా ఒక అడవిలో జంతువులన్నిటి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలిదైపోయి చావడానికి సిద్ధంగా ఉన్నది. ఆ అడవిలోని క్రూర జంతువులన్నీ నేనే రాజునవుతానని ఒకదానికి మించి ఇంకొకటి కొట్టుకోసాగాయి. అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండడం వల్ల ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ అడవి దగ్గరగా ఉన్న గ్రామ పొలిమేరల వరకు వెళ్ళింది. అక్కడ ఒక నీట పని చేసే వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న ఒక పెద్ద కొండ కనబడింది నక్కకు. నక్క అనుకోకుండా ఆ కొండలో పడిపోయింది. ఆ కొండలో నక్క ఆహారం ఉందనుకుంది. కానీ ఆ కొండలో బట్టలకు అద్దే నీలి రంగును కలిపి ఉంచారు. నక్క ఆ కొండలో పడి నీలి రంగులోకి మారిపోయింది. కొండల నుంచి బయటపడ్డ నక్క పొలం దగ్గరకు వెళ్ళి ఒకసారి తనని తాను చూసుకొని ఇలా అనుకున్నది. నా రంగు మారడం మంచిదయ్యింది. సరే, ఒకసారి అడవిలో జంతువులన్నీ భయపెట్టి చూస్తాను. నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోకి వెళ్ళింది. నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలి రంగు నక్కను చూసి భయపడసాగాయి. నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకొని వాటిపైన పెత్తనం చలాయించడం మొదలుపెట్టింది. వాటితో నక్క ఈ విధంగా అన్నది. ఓ అడవిలోని తోటి జంతువులారా, నేనే మీ కొత్త రాజును. ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని, నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెబితే అదే ఈ అడవికి శాసనమవుతుంది. మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుంచి నక్కను కొత్త రాజుగా స్వీకరించి అది ఏం చెప్తే దాన్ని చేయసాగాయి. ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవసాగింది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరకు పరుగున వెళ్ళి ఇలా అర్థించాయి. ఓ శక్తివంతమైన నీలిరంగు రాజా, మిమ్మల్ని ఈ వర్షం నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. ఆ మాటలు విన్న నక్క ఆ జంతువులతో ఈ విధంగా అన్నది. ఓ జంతువులారా, భయపడకండి, నేనే ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటకు రాగానే వర్షపు జల్లుకు తడిసిపోయింది. నెమ్మదిగా నక్కకు అంటుకున్న నీలిరంగు వర్షపు నీటికి పారిపోయి దాని అసలు రంగు బయటపడింది. ఎంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోయింది. నక్క మిగిలిన జంతువులతో ఏదో ఒకటి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అన్నది. ఓ జంతువులారా, నన్ను క్షమించండి అంటూ తర్వాత మాటలు చెప్పబోతుంది. ఇంతలో అన్ని జంతువులు ఒక్కసారిగా ఓ మోసగాడి నక్క అంటూ గట్టిగా అరిచాయి. ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడిందని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయింది.